యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలో అదృశ్యులై ఈ సంవత్సరములో మనతో కూడా ఉండి మనలను దీవించడానికి, ఆశీర్వదించడానికి అదృశ్యుడై మన మధ్యలో ఉన్న భీకరుడు, గంభీరుడు, సర్వోన్నతుడు, సకల యుగములలో రాజు, పరాక్రమము గల దేవుడును తాను నమ్మిన వారి పట్ల కనికరము చూపించు, ఆశీర్వదించు ఆ మహాగణమైన దేవునికి ఇప్పుడును ఎల్లప్పుడును యుగ యుగములు ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరపు ఆరాధనలోనికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో సమాధానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరమంతా నీకు ఆయన ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సంవత్సరమంతా ఆయన అద్భుతమైన అభిషేకం నీకు తోడై ఉండునుగాక. ఈ సంవత్సరమంతా ధన సమృద్ధి నీకు నిండుగా మెండుగా ఉండునుగాక. ఈ సంవత్సరం అంతా ఆయన కటాక్షము, ఆయన దయ మీ అందరి మీద నిలిచి ఉండునుగాక. ఈ సంవత్సరం అంతా ఆయన దృష్టి, ఆయన బలమైన హస్తం మీ అందరికి తోడై ఉండునుగాక. మీరు చేస్తున్న పనులన్నిటిలో ఆయన కృప తోడై ఉండునుగాక. మీ పిల్లలను దీవించునుగాక. ముయ్యబడిన గర్భాలను ప్రభు తెరచునుగాక. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఈరోజు మీరు క్రీస్తు నందు ఉండి ఆయన యందు నువ్వు ఉంటే, ఈరోజు ఆయన ఈ సంవత్సరంలో నీ పట్ల ఆశ్చర్యమైన బలమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, గమనించండి. ఈ సంవత్సరంలో గడిచిన రాత్రి కాలం కానీ ఇప్పుడు కానీ చాలా మంది ఎక్కడ ఉంటారంటే, ఇంట్లో ఉండేవారు, సినిమాలకు వెళ్ళేవారు, పండగ చేసుకుంటూ తినేవారు, రకరకాలుగా తిరిగేటువంటి వారు. అనేక చోట్ల మనిషి ఈరోజు రాత్రి తిరిగి రాత్రి అలసిపోయి ఎప్పుడు కూడా స్వాతంత్రంగా అన్ని చోట్లకి తినాలా, హ్యాపీగా తిరగాల అని చెప్పి ఎక్కడెక్కడో మనుషులు గుంపులుగా కూడి ఉంటారు. కానీ ఈరోజు దేవుని సాన్నిధ్యములో ఉన్న మనం, లోకములో ఉన్న మనిషి ఇంట్లో ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నాడు, అలాగే రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనిషి జీవితం అనేక చోట్ల ఉన్నది. ఈరోజు మనమైతే ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉన్నాము. ఆయన సన్నిధిలో నిలిచున్నాము అనంటే ఆయన యందు నిలిచున్నామని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కార్యాలు, ఆయన చేసే కార్యాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను,
ఇదిగో క్రొత్తవి ఆయెను. గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య గ్రంథములో చూస్తే రాయబడిన మాట, క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరి యందు ఉండాలి? క్రీస్తు నందు ఉండాలి. క్రీస్తు నందు ఉంటే ఇప్పుడు మీరు దేవుని సాన్నిధ్యములో మీరు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరు ఇంకొకటి క్రీస్తు నందున్నారు అని అర్థం. ఎక్కడున్నారు? గట్టి చెప్పాలి. క్రీస్తు నందున్నారని అర్థం. అయితే క్రీస్తు నందు ఉంటే ఎన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయంటే, క్రీస్తు నందు ఉన్న ఎడల ఎలాగుంటదంటే, హబకుకు గ్రంథములో 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. చూడండి, హబకుకు గ్రంథం 3:2 వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. తీసిన వారు త్వరగా చదవాలి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా ఏంటంట? యెహోవా నీ కార్యములను చూచి నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగా. సంవత్సరములు గడుచుచుండగా యెహోవా నీ వార్త వినగా నాకేం పడుతుంది? భయం పడుతుంది. ఏంటి? ఎందుకు భయం అంటే, సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యాలు నూతనముగా ఇంకా మనం 2025వ సంవత్సరంలో ఉన్నట్లు కాక, మనము 2020 సంవత్సరంలో ఆయన నూతనమైనటువంటి కార్యాలు తన యందు నిలిచున్న వారి పట్ల ఆయన చేయబోతూ ఉన్నారు. ఆయన కార్యాలు జరిగింప చేయుచున్నాడు. క్రీస్తు నందు ఉంటే ఇదిగో ఒక వార్త. ఏ వార్త? యెహోవా నీ వార్త వినగా నాకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. నీ వార్త వినగా నాకు ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. నీ వార్త వినగా నాకు భయం పడుతుంది. ఎందుకంటే క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయబడతారంటే నూతన పరచబడతారు. సంవత్సరములు జరుగుచుండగా ఏం జరుగుచుండగా? ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీకు చాలా సంవత్సరాలు ఉంటాయి. ఒక్కొక్కరిని అడిగితే 30, 20, 50 అట్లా ఉండేవాళ్ళు మీలో ఉంటారు. కానీ ఆ సంవత్సరాలు జరుగుచూ ఉన్నప్పుడంట కార్యాలు ఏం చేయబడతాయంట? మన మాత్రం ఒక మాట, వయసు పెరిగే కొలది బలవంతులం అవుతాం, బలహీనులం అవుతామా? చెప్పండి. వయసు పెరిగే కొలది బలవంతులం అవుతామా, బలహీనులం అవుతామా? బలహీనులం అవుతాం. బలవంతులం ఎప్పటికీ కాం. కానీ ఆయన కార్యాలంట ఎలాంటి కార్యాలంటే, ఆయన సంవత్సరాలు జరుగుచుండగా నీ జీవితంలో ఆయన నూతనమైన కార్యాలు ఆయన చెయ్యబోతూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే దేవుని సాన్నిధ్యములో ఉన్నారో, దేవుడు అంటున్నాడు, వాగ్దానము చేయబోతున్నాడు. రాత్రి ఒక మాట దేవుడు తెలియజేశాడు, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించమన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఈ నమ్మదగినటువంటి దేవుడు ఈరోజు క్రీస్తు నందు ఉండడానికి మీరంతా కూడా ఎంత ప్రయాసపడతారో, క్రీస్తు నందు ఎవరైతే ఉంటారో, క్రీస్తు నందు ఉన్నప్పుడు ఆయన కార్యాలు చాలా భీకరముగా ఆయన చేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, క్రీస్తు నందు ఉంటే,
క్రీస్తు నందు మనం ఉంటే మనకు రక్షణ కలుగుతుంది. క్రీస్తు నందు ఉంటే క్షమాపణ కలుగుతుంది. క్రీస్తు నందు ఉంటే మనకు స్వస్థత కలుగుతుంది. క్రీస్తు నందు ఉంటే మనకు విడుదల కలుగుతుంది. క్రీస్తు నందు ఉంటే దైవ శక్తిని మనము పొందుకోగలుగుతాం. క్రీస్తు నందు మనముంటే ఇంకా దేవుడు చేసే కార్యాలను మనము చూడబోతున్నాం. క్రీస్తు నందు ఒక వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తి ఐశ్వర్యవంతుడుగా ఉంటాడు. క్రీస్తు నందు ఉంటే సంతోషం ఉంటది. క్రీస్తు నందు ఉంటే సమాధానం ఉంటది. క్రీస్తు నందుంటే పరలోకము మనదవుతుంది. క్రీస్తు నందు ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి కదా, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఈ సంవత్సరంలో నీ యొక్క దారిద్రత, నీకున్న శాపం, ఈ సంవత్సరంలో నీకున్న బాధ, ఈ సంవత్సరంలో నీకున్న సంతానలేమి, ఈ సంవత్సరంలో నీకున్న వేదన, ఈ సంవత్సరంలో ఉన్న నీకు వ్యాధి, ఈ సంవత్సరంలో ఉన్న బాధలు, నిందలు, అవమానాలన్నిటినీ ఈ రోజు ఆయన యందు ఉంటే అవన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైనటువంటి శక్తివంతమైన భీకరమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఎవరి యందున్న వాళ్ళకి? క్రీస్తు నందున్న వాళ్ళకి. ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి మనం? ఈరోజు చాలా మంది ప్రార్థనకి రాలేదు. వచ్చారా? చెప్పండి అమ్మా. రాలేదు. వాళ్ళు దూరంగా ఉన్నారు, దగ్గర ఉన్నారా? దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారు. మరి దూరంగా ఉన్న వాళ్ళకి నేను రక్షణ ఇస్తాను, స్వస్థత ఇస్తా, శక్తిని ఇస్తా, సమాధానాన్ని ఇస్తా అన్ని చెబుతున్నాడు దేవుడు. వారు స్వతంత్రించుకుంటారా? గమనించే మాట ఏంటంటే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఇప్పుడు నా దగ్గరగా ఉన్నాడు కాబట్టి నేనేం చేశా? అయితే ఈరోజు క్రీస్తు నందు ఒకవేళ మనము ఉంటే ఆయన ఏం చేయబోతున్నాడో ఒక్కొక్కటి, ఒక 4 వచనాలు, 4 అంశాలు ఉన్నాయి. నూతన కార్యాలు. ఈ నూతన కార్యాలు ఏం చేయబోతున్నాడో ఒకసారి మనం ఒక్కొక్కటిని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన హృదయము. ఏ హృదయము? చెప్పండి అమ్మా. నూతన హృదయం. ఏ హృదయం ఇస్తాడంట? నూతన హృదయం ఇస్తాడు. నూతన హృదయాన్ని ఎందుకు ఇస్తానంటున్నాడు దేవుడు అంటే, నీ హృదయం ఎలాగుంది అనంటే, నీ హృదయము సరి అయినదిగా లేదు. బైబిల్లో మనము చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఈ వచనములో చూస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గర నిలుచుంటే, నా యందు నిలుచుంటే, అంటే దేవుని దగ్గర ఉంటే ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అనంటే నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. ఇప్పుడైతే నీకున్న హృదయము అది ఎలాంటిదంట? ఘోర వ్యాధి కలిగినది. ఏం కలిగింది? ఘోర వ్యాధి కలిగింది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి నీ హృదయము, నీ యొక్క హృదయము ఎలాంటిదంటే అది చెడిపోయి ఉన్నది, వ్యాధి కలిగినది, మోసకరమైనది. కాబట్టి మీరు ఈ సంవత్సరము, ఈ 2026 సంవత్సరము మీరు నా యందు నిలిస్తే మీకు నూతన హృదయాన్ని ఇస్తా. మీకు నూతన హృదయాన్ని నేను ఇస్తా. నేను ఇచ్చే నూతన హృదయములో నేనే ఉంటా. ఎవరుంటారు? నూతన హృదయాన్ని ఇచ్చి నీ నూతన హృదయంలో ఎవరుంటారో నేనే ఉంటా. దేవుడు అంటున్నాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తా ఈ సంవత్సరం. కానీ నూతన హృదయాన్ని మనము పొందుకోవాలంటే ముందుగా మనం చేయవలసింది ఏంటంటే నిలిచి ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడలేడు,
మనం ముసలోళ్ళని చూసాం. ముసలోళ్ళని ఎంతమంది చూశారు? చూడకపోయినా నువ్వే కొన్ని రోజులకు ముసలిదానం అయిపోతావు, అప్పుడేం చూసుకోవచ్చు, ఏం కాదు. ముసలోళ్ళు ఎంతమంది చూశారు? కట్టె పెట్టుకొని ఉంటారు, చూసారా అమ్మా? కట్టె పెట్టుకొని లేకపోతే స్టాండ్ పెట్టుకొని ఉంటాడు. అయితే ఆ సమయంలో వారు కట్టె పట్టుకొని నడుస్తారు. కట్టె సపోర్ట్ లేకపోతే నడుస్తారా? చెప్పండి. ఒక వీల్ చైర్ ముందు పట్టుకునేది ఉంటుంది, ఆ సపోర్ట్ లేకపోతే నడుస్తారా? చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం మనము లోకములోకి పడిపోకుండా, శ్రమల్లోకి పడిపోకుండా, రోగాల్లోకి పడిపోకుండా, అవమానాల్లోకి పడిపోకుండా, వ్యాధుల్లోకి, దయ్యాల్లోకి పడిపోకుండా ఈరోజు క్రీస్తును మనము పట్టుకోగలిగితేనే మనము అందులో పడకుండా ఉండగలుగుతాం. మన సపోర్టు, చెప్పండి, మన సపోర్ట్ ఎవరు? అందుకే ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలా? ఈ సంవత్సరము ఆయన యందు నిలుచుండి ఆయన మనకు సపోర్టు. వినండి, పడిపోకుండా సపోర్టు. ఇప్పుడు ఒక వ్యక్తి వెనకాల ఆటోలో కూర్చుంటాడు. ఆటోలో కూర్చున్న వ్యక్తి సైడ్కి పట్టుకుంటాడు, పట్టుకోడా? గడ్డి పట్టుకుంటాడు, పట్టుకోడా? బైక్లో కూర్చున్నారు. బైక్లో వెనకాల కూర్చున్న వ్యక్తి కనీసం చెయ్యి సపోర్ట్ పెడతాడా, పెట్టాడా? ఇప్పుడు ఒక వ్యక్తి బస్సు ఎక్కాడు, డోర్ దగ్గర నిలబడ్డాడు, పట్టుకుంటాడు, పట్టుకోడా? పట్టుకోకపోతే చాలా మంది బైకుల్లో నుంచి కింద పడి తలలు పగిలిపోయిన వాళ్ళు లేరా? ఎందుకు? పట్టుకోలేదు, స్పీడ్ బ్రేకర్ వచ్చింది, కింద పడిపోయారు. అంటే పట్టుకోకపోతే ప్రమాదం జరుగుతుంది. ఈ 2026 సంవత్సరంలో క్రీస్తు నందుండి క్రీస్తును హత్తుకొని పట్టుకొని ఉంటే పాతాళ ద్వారాలు నీ ముందు నిలవరు. శాపమనబడే కోట, వ్యాధులు, నిరాశలు, అవమానాలు, మరణం, ఇవి ఏవి కూడా నీ ముందు నిలిచి ఉండడానికి వాటికి శక్తి చాలదు. నీకు నిందకు బదులుగా, అవమానానికి బదులుగా ఆయన భూదండనివ్వబోతూ ఉన్నాడు. ఆయన హత్తుకొని ఆయన దగ్గర ఆయన పట్టుకొని ఉంటే ఏది నీ చెంతకు చేరలేదు. ఏ అవమానాలు, ఏ కష్టం ఆయన నుండి, భక్తిలో నుండి, ఆయనలో నుండి ఏది కూడా విడదీయడానికి సాధ్యపడదు. ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇస్తాను అని అంటున్నాడు. ఇస్తానంటే మనం ఫస్ట్ ఏం చేయాలా? నిలబడాలా, సపోర్టుగా పట్టుకోవాలా. ప్రభువుని ఏం చేయాలా? ప్రభువును పట్టుకోగలగాలా. ప్రభువుని ఏం చేయాలా? పట్టుకోవాలా. ఈరోజు చాలా మంది దేన్ని పట్టుకున్నారో? పనులను, అదంతా ఇదంతా లోకాన్ని పట్టుకున్నారు. లోకం ఏం చేస్తుంది? ఆయన ఏమి ఇస్తానంటున్నాడంటే నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. కానీ లోకాన్ని పట్టుకుంటే లోకం మనల్ని ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుంది? లోకలైపోతాం. పాపాన్ని పట్టుకుంటే పాపలైపోతాం. తాగడు పెట్టుకుంటే తాగుడైపోతారు. అవునా? భక్తిహీనతను పట్టుకుంటే భక్తిహీనులైపోతారు. యేసును పట్టుకుంటే కుమారులు అవుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నా యందు ఉంటే నీకేం చేయబోతున్నానంటే నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతుంది. నూతన హృదయాన్ని నేను ఇస్తాను. అంటే ఆయన ఒక మంచిది నీకు ఇస్తానన్నప్పుడు దాన్ని నువ్వు తీసుకోవాలా వద్దా? అంటే ఇస్తాను, నా దగ్గరికి వస్తే నేను నూతన హృదయాన్ని ఇస్తాను. నూతన హృదయాన్ని ఇస్తా. ఎందుకంటే అంతకంటే ముందు నీ హృదయం ఎలాగుంది? మోసం కలిగినదిగా ఉంది, వ్యాధి కలిగిందిగా ఉంది. ఏముంది? కానీ నేను ఇచ్చే హృదయం ఫ్రెష్, చాలా స్వీట్ గా, నూతనంగా ఉంటది. ఎందుకంటే అందులో నేను ఉంటాను కాబట్టి. ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు కాబట్టి. నూతన హృదయాన్ని ఇస్తున్నా, నీకు నూతన హృదయాన్ని ఇస్తున్నాను. నూతన హృదయములో ఎవరుంటారు? ఆయనే ఉంటాడు. అయితే ఈరోజు క్రీస్తు నందు ఉంటే దేవుడు మీకు ఏం చేయబోతున్నాడు అని అంటే నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండవది, ఆ కింద వచ్చిన చదువు. నూతన స్వభావం మీకు కలగచేసేది. రెండవది మీకు చెప్పే మాట నూతన స్వభావం. నూతన స్వభావం అంటే నూతన స్వభావము. తాగుతున్నాడు, బాగా తాగుతున్నాడు. ఒక వ్యక్తి చర్చికి రాలేదు. ఒక వ్యక్తి చర్చికి వచ్చాడు. ఆ చర్చికి వచ్చినటువంటి ఆ వ్యక్తికి ఏ స్వభావం ఉంది అమ్మా?
ఇన్నాళ్ళు లోకంలో ఉన్నాడు, ఇప్పుడు చర్చిలో ఉన్నాడంటే ఏ స్వభావం ఉంది? నూతన స్వభావం. అంటే పాత స్వభావము ఏదైతే లోకానుసారమైన బ్రతుకుందో క్రీస్తునందుంటే నూతన స్వభావాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి ఘనత కలుగును గాక. చెప్పండి, ఒకటి, క్రీస్తునందుంటే ఏమిస్తాడంట? నూతన, గట్టి చెప్పండి, నూతన హృదయం. రెండవది నూతన స్వభావం. మూడవది ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే నూతన బుద్ధి. ఏ బుద్ధి? యెహెజ్కేలు గ్రంథం 18:31 చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18:31. నూతన బుద్ధియు తెచ్చుకోండి. నూతన బుద్ధి ఇస్తాడంట. తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఏం తెచ్చుకోవాలంట? నూతన బుద్ధి. అంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాలు కొంతమంది అంటారు, వాడి బుద్ధి, ఆమె బుద్ధి బాగోదు. బుద్ధి ఎలాగుండదంట? బైబిల్లో కూడా 10 మంది బుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఆ బుద్ధి కలిగిన వారిలో ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు? నూతన బుద్ధి ఇస్తా అంటే కొన్ని సందర్భాల్లో మన పిల్లలు ఏదైనా తీసుకురానంటే గ్లాస్ కానీ ఏదైనా కింద వేసేస్తే ఏమంటారు? ఏం బుద్ధి లేదా అని కొంచెం కూడా అని అంటారు. అంటారా? చెప్పండి అమ్మా, అంటారా? ఏమా నీకు బుద్ధి లేదా? ఏరా నీకు బుద్ధి లేదా? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావన్నీ ఏమంటారు? బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు ఏం చేస్తాడంట? నూతన బుద్ధి ఇస్తాడంట. నూతన బుద్ధి. అందుకే బైబిల్లో మాట రాయబడిన సామెతల గ్రంథంలో 2:11 చూస్తే, బుద్ధి నీకుంటే బుద్ధి నిన్ను కాపాడుతుందంట. ఏం కాపాడుతుంది? సామెతలు 2:11, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలిగా ఉండును. చాలు. దేవుడు ఏమంటున్నాడంటే నూతన బుద్ధి మీకు ఇస్తాను ఈ సంవత్సరంలో. ఏ బుద్ధి? ప్రభునందు దేవుని పిల్లలారా, బుద్ధి, నూతన బుద్ధి నీకు ఇస్తా. ఎందుకంటే నీవు బుద్ధి చెడి లోకానుసారంగా బ్రతుకుతూ బుద్ధిహీనులుగా ఉంటూ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నావు. కాబట్టి ఈ రోజు నా యందు నిలిచుంటే నీకేం చేస్తా? నూతన బుద్ధి ఇస్తా. ఒక మాట అమ్మ. ఒకరోజు ఒక ఇంట్లో ఉంటా, ఒక తండ్రి, వయసుకు వచ్చిన 2 కూతుర్లు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. పెళ్ళేడికి వచ్చిన వాళ్ళ చర్చికి వెళ్తారు. వాళ్ళ ముందు ఇంట్లో బ్రాందీ బాటిల్ పెట్టుకొని సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటాడు. ఈ తాగేవాడికి బుద్ధి ఉందా? బుద్ధి లేదా? ఇప్పుడు 2 పెళ్ళిడికి వచ్చిన 2 కుమార్తెలు ఉన్నారు. ఒక పెళ్లికి వచ్చిన కొడుకు ఒకడు ఉన్నాడు. వాళ్ళ ముందు మందు పోసుకొని గుప్పలు సిగరెట్ తాగుతూ మందు తాగుతూ ఉంటే చూసేటోళ్ళు ఏమంటారు? వీడికి కొంచెం కూడా బుద్ధి, వీడు పిల్లల ముందు, వయసుకు వచ్చిన పిల్లల ముందు ఒక తండ్రి తాగుతున్నాడనంటే ఆ తండ్రిని పిల్లలు ఎలా చూస్తారు? అంటే ఏం నేర్పిస్తారు వీళ్ళు? ఏం నేర్పిస్తారు? ఎవడైనా బయట దొంగగా తాగో, ఎట్లా దొంగగా తాగో, నోట్లో బబ్లిక్ అల్లంలో ఏదో నటన చేసుకుంటూ వచ్చేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది జడ్జా ఇంట్లోనే బాటలు పెట్టుకొని, ఇంట్లోనే గ్లాసు పెట్టుకొని, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత బుద్ధి లేనివాడు అనల్లా. ఇలాంటి బుద్ధి లేని వాళ్ళు ఉండరా? చాలా మంది ఉంటారు. అంటే ఎట్లా? అసలు కన్న కూతురు ఉంది, కొడుకులు ఉన్నారు, భార్య ఉన్నారు, సిగ్గు లేదా తాగడానికి? బుద్ధి ఉందంటారా? బుద్ధి లేని పనులు చేస్తారు చాలా మంది. బుద్ధి లేని పనులు అంటే ఆ తండ్రి అలాగా తాగుతూ బిడ్డల పట్ల ఆ విధంగా ఉండి మరలా ఏం తెలుసా? సిగరెట్ తాగుతున్నాడంటే ఇల్లంతా పొగ వస్తుందా రాదా? చెప్పండి అమ్మా, పొగ వస్తుందా ఉండదా? ఇప్పుడు చదువుకున్న పిల్లలు, ఆడపిల్లలు అనుకో, మగపిల్లలు, చదువుకున్న పిల్లలు అనుకో, ఆ స్మెల్ సరిపోతుందా? చెప్పండి అమ్మా, స్మెల్ సరిపోతుందా? చెప్పాలి. అంటే సిగరెట్ తాగినోని కంటే ఆ సిగరెట్ స్మెల్ విడుచుకున్న దాన్ని తీసుకున్న వానికి ఎక్కువగా అంట ప్రాబ్లం. ఎవరికి ప్రాబ్లం ఎక్కువ? ఆ సిగరెట్ కొంతమంది తాగేటప్పుడు దాన్ని చూస్తే ఇట్లా మైండ్ పనిచేయదు, కాసేపు పని చేస్తుందా? చెప్పండి అమ్మా. అంటే భార్య, పిల్లలు ఆ తాగుడు వాసనకి, ఆ సిగరెట్ వాసనకి వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు చెప్పండి? ఉంటారా? ఎంత బుద్ధి లేని పనులు చేస్తారు చాలా మంది. అలా చేయొచ్చా? మాట్లాడరమ్మా.
చేయొచ్చా? అలా చేయొచ్చా? పురుషులు చెప్పాలి, చేయొచ్చా? అట్లా చేయొచ్చా? తాగకూడదు, తప్పు. అందుకే బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధి నిన్నేం చేస్తుంది? చెప్పండి అమ్మా. బుద్ధి నిన్ను కాపాడుతుందంట. దయగల తండ్రి, కృప చూపించండి. నీ బిడ్డలను ఆశీర్వదించుము, బలపరచండి. చెప్పబడిన వాక్యం ప్రతి హృదయంలో బదలపరచండి. నూతన హృదయం, నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన బలం, నీ యందు దాచబడినటువంటి గొప్ప కార్యాలు ఇవన్నిటినీ నా ఆత్మీయ బిడ్డలకు మీరు దయచేయండి. ఈ సంవత్సరములో ఈ పరిచర్యను, సేవకుని, సేవకురాలని మరింతగా ఆశీర్వదించి, మరింతగా అభిషేకించి నీ గొప్ప కార్యాలను యేసు నామములో జరిగింప చేయమని అడుగుచున్నాను. ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధిలోకి వచ్చారో కుటుంబాలతో కలిసి, ఎంతమంది అయితే వచ్చారో పరిశుద్ధాత్మ దేవ, వారిని మీరు ముట్టబోచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ముయ్యబడిన గర్భాలు తెరుస్తున్నందుకు మీకు వందనములు, వందనములు. పాపపు కట్లతో ఉన్న వారి కట్లు తెంపివేయుచున్నందుకు స్తోత్రములు. తాగుడులో ఉన్న వారి కట్లు తెంపుచున్నందుకు స్తోత్రములు. తండ్రి, తండ్రి, అప్పులతో బాధపడుచున్న వారికి విడుదలను కలుగజేస్తున్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి, ఈరోజు నీ సాన్నిధ్యములోకి ప్రభువా, ఈ నూతన సంవత్సరములోనికి, నీ యొక్క సాన్నిధ్యములోనికి, యేసుక్రీస్తు ప్రత్యక్షత ఈ మందిరములోకి అడుగు పెట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించబోతున్నందుకు మీకే స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు. బలమైన దేవా, కృప చూపించండి. నాకు ఇచ్చిన సహకారులైన బిడ్డలను దీవించండి. ఈ సంవత్సరములో నీ బలిష్టమైన కార్యాలు జరిగింపచేసి, ఈ పరిచర్య కొరకు నూతనమైన కార్యాలు మీరు ఇంకా జరిగిస్తున్నందుకు, జరిగించబోచున్నందుకు మీకే స్తుతి, స్తోత్రములు. దీవించి ఆశీర్వదించుము, బలపరచుము. నైనా ఈరోజు నీ మందిరంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని లెచ్చేయమని, ఇప్పుడే వారి మీద నీ హస్తమును ఉంచి బలపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.